ఆకలేస్తుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ. హై ఫై. ఈ రోజు అందరి కోసం గ్రిల్ కాకరకాయ శాండ్విచ్ చేశాను. మీరు తొందరగా తిని చెప్పండి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అని. చాలా బాగా చేసావు. అయ్యో మీకు తినకుండా ఎలా తెలిసింది? అది వాసనతో ఆంటీ, మంచి వాసన. అవును కదా ఇది అసలైన సమాధానం. మీసం మెలేసి. థియేటర్స్ లోకి ఒక కొత్త సినిమా వచ్చిందంట, అది కూడా హారర్. నేను విన్నంత వరకు అది చాలా భయంకరంగా ఉందంట. భయపెట్టడం ఆ నీకెలా తెలిసింది హ్యాపీ? మా ఫ్రెండ్ కూడా చూడ్డానికి వెళ్ళాడు, కానీ అంత కొత్తగా ఏమీ లేదట. ఎంత ఉంటే అంతే, అదే మనుషులకు చాలా ఎక్కువ. ఏమంటారు? మొత్తం సినిమాని చూడగలిగితే అంత ధైర్యం చేసిన వాళ్ళకి 10,000 బహుమతి ఇస్తానంటున్నారంట. ఈ మనుషుల మధ్య 2 గంటలు కూర్చోవాలా? ఆ అది కూడా దయ్యాల మీద తీసిన సినిమా చూడడానికి. ఎప్పటికీ జరగదు. మీరు కూడానా? భయపడ్డం అయితే మనుషుల పని, మనది కాదు కదా. భయమా? నాకా? నేను ఎవరు లేని మైదానంలో ఒంటరిగా జాగింగ్ వెళ్ళాను. అయితే వెళ్దామా హారర్ మూవీ చూడ్డానికి? అయినా మీరు నన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లరు కదా. అయినా అంకుల్, ఆ. హారర్ మూవీలో ఉండే అసలైన మజా వెళ్లి చూస్తేనే తెలుస్తుంది. సరే వెళదాం. ఇక చూద్దాం అసలు ఎవరు భయపడతారని. మీసం మెలేసి. హే హే, ఈ మూవీ చూసి మనందరూ ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు మనం భలే ఎంజాయ్ చేస్తాం చూడండి. మ్యామ్, మీ బ్యాగ్ ఇవ్వండి. సరే తీసుకోండి, చెక్ చేయండి. ఇదిగో ఈ దువ్వెన, బ్రష్, బ్యాంగిల్, ప్లేట్, వాచ్, బైనాక్యులర్. ఇదిగో మొత్తం తీసుకోండి. అవునండి, పట్టుకు రావాల్సి వస్తుంది కదా, మేము ఫ్యామిలీ వాళ్ళం కదా. అది కూడా మనుషులకి. బ్యాగ్ ఇక్కడే వదిలేసి వెళ్ళేటప్పుడు మీతో పాటు తీసుకెళ్ళండి. అసలు నేను సామాన్లు ఎందుకు వదిలి వెళ్ళాలి? ఆంటీ ఆంటీ, షో టైం అయిపోతుంది. సరే ఇది కూడా పెట్టుకో. కామెడీ మూవీ చూడడానికి ఎలాంటి వారు వస్తున్నారు. కామెడీ? కానీ మనం ఇక్కడికి దెయ్యాల భవనంలోకి ఎవరిని చూడడానికి వచ్చాం? దెయ్యాల భవనం కాదు, కామెడీ మూవీ. క్లాస్ లోని పిల్లలు చెప్పారు వాళ్ళకి చాలా భయం వేసిందని. అలాంటిదేమీ లేదు ఇక్కడ. మూవీలో దెయ్యాలు ఫన్నీగా అనిపిస్తాయి. అంకుల్, ఒకవేళ ఈ రోజు మీరు భయపడ్డారంటే నాకు పిజ్జా కొని చూద్దాం అసలు ఎవరు భయపడతారో. ఏం కరెక్ట్ పోస్టర్ పెట్టారు కదా. ఆగండి ఆగండి ఆగండి. బాయ్ బాయ్. ఇదేంటి? ఇరుక్కుపోయాను. అమ్మయ్య వచ్చేసాను. అరే ఏం చేస్తున్నావు నువ్వు? అది అది అక్కడ. అరే ఏం చెప్పాలనుకుంటున్నావు మింటూ? అక్కడ దెయ్యం ఉంది. దెయ్యాలు గేలేం లేవు, పద. నాకు రావాలని లేదు. వద్దు. దెయ్యం ఎక్కడుందో చెప్పు. ఎక్కడుంది? ఇక్కడైతే ఎవరూ లేరు. నీ ఫిల్మ్ లో కూడా దెయ్యం లేదు. అరే వెళ్దాం పదా, లేట్ అవ్వక ముందే వెళ్ళాలి. ఏం చేయాలి? అర్జెంట్ గా వస్తోంది. దెయ్యాల కోసం సెపరేట్ గా వేరొక థియేటర్ ఉండాల్సింది. ఏం చేయాలి? హారర్ మూవీ చూడ్డానికి ఇంత పెద్ద లైన్ కట్టేంత అవసరం ఏముంది? ఇప్పుడే చూపిస్తాను. ఆకలి కూడా వేస్తుంది. ముందు కడుపుకి పూజ, తర్వాత పనికి పూజ చేద్దాం. అరే మీరేం చేస్తున్నారు? ఆపండి. అలా ఎలా చేసా? అది మా ఇంటి దగ్గర ఒక షాప్ లో దొరుకుతుంది. ఏం షాప్ అది? కాస్ట్యూమ్స్ షాప్. అంకుల్ కేవలం స్ట్రెచబుల్ హ్యాండ్స్ ఉన్నవి మాత్రమే అమ్ముతారు. అక్కడైతే ఫుల్ సెట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ పినాకి. ఏంటిది? దెయ్యం. అయినా ఇప్పుడు ఏం చేశానండి నేను? ఈ అంకుల్కి ఏమైంది ఇంతకీ? అరే త్వరగా పదండి, పిక్చర్ స్టార్ట్ అయింది. హ్యాపీ, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? త్వరగా పద, పాప్కార్న్ కూడా తీసుకోవాలి. పద పద పద.
అరే రే, ఇప్పుడేం చేయాలి? సారీ 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 అంకుల్, తను చూసుకోలేదు. ఆ, నేను ఇట్స్ చూసుకో. ఓకే. మంచి కాస్ట్యూమ్ బ్రో. సారీ అంకుల్, సారీ. హ్యాపీ ఇక్కడే ఉంటే ఇరుక్కుపోతావు. పద పద పద. పినాకి ఇంకా హ్యాపీ ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు పాప్కార్న్ తీసుకోవడానికి వెళ్ళారు. అదిగో అక్కడున్నారు, పద. మేము వచ్చేసాం. బాబు పినాకి పాప్కార్న్ తీసుకురాలేదా? లేదా ఆంటీ, హ్యాపీ మొత్తం తినేశాడు. ఏ? నేనా? ఆ, ఆ, చాలా ఆకలేసింది కదా అందుకే. ఏం పర్వాలేదు. ఏమైంది? అయ్యో నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? షంటు, చింటు, మింటు. వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారా? అరే దెయ్యం అయితే పరదా వెనకాలుంది. ఇందాకటి నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరి పిల్లాడు? ఇప్పుడే బయటకు వస్తుంది. ఇన్ 3, 2, 1. చెప్పాను కదా ఆ పరదా వెనకాల ఉంటుందని. వీరి డిస్టర్బెన్స్ తో సినిమా చూడలేకపోతున్నాం. చూడు వర్షం పడుతూనే ఉంది. ఇట్స్ రైనింగ్, ఇట్స్ రైనింగ్, ఇట్స్ రైనింగ్. ఇందాకటి నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరి పిల్లాడు? చాలు, ఈ హారర్ మూవీలో షంటు కామెడీ షో నేను చూడాలనుకోవట్లేదు. ఖచ్చితంగా. అందరూ వెళ్ళిపోయారు థియేటర్ నుంచి. ఇప్పుడు మనం మాత్రమే ఉన్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? అంకుల్, ఇప్పుడు మీ వంతు. ఖచ్చితంగా. గప్పు, నువ్వు వెళ్ళి చైర్స్ సంగతి చూడు. చంటూ, ఈ స్క్రీన్ కిందకి వెళ్తుంది. అరే ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. షంటూ, నా కాలు నేల మీదకి ఎందుకు తగలట్లేదు? ఫ్రెండ్స్, మనం గాల్లో ఉన్నాం. అయ్యో, మీ ఇద్దరు ఎందుకు అలా అరుస్తున్నారు? ఇది మనల్ని భయపెట్టడానికి ఏదైనా ప్రాంక్ కావచ్చు. వేరే ఇంకెవరు గాలిలో లేరు, కానీ మనమే ఉన్నాం. చైర్ కింద స్ప్రింగ్ పెట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడే చైర్స్ కింద చూస్తాను. స్ప్రింగ్స్ ఖచ్చితంగా ఉండుంటాయి. దెయ్యం! ఇది కూడా ప్రాంక్ లో ఒక పార్ట్ కావచ్చు. మనల్ని భయపెట్టడానికి మాత్రమే. మేము భయపడే వాళ్ళం కాదు. పాప్కార్న్ ఇప్పుడే అయిపోవాలా? సర్లే, ఏం పర్వాలేదు. ఆంటీ, త్వరగా చిటికి వేయండి. ఏంటిది? ఇదేమి కాదు, 3D లో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు. బాబాయ్, దెయ్యం! హ్యాపీ, డోర్ దగ్గర. ఏ ఇది తీసుకో. తలుపు తెరవండి. షంటు, చింటు, మింటు, మీరందరూ ఇక్కడ ఉన్నారేంటి? ఇది 3D కాదు, 5D సినిమా. అందులో దెయ్యం కూడా ఉంది. నువ్వు బాగా నవ్వుతూ ఉన్నావే. నువ్వే చెప్పావు కదా ఇది కామెడీ పిక్చర్ అని. తప్పుగా చెప్పాను, నేను తప్పుగా చెప్పాను. ఫైనల్ గా ఇక మూవీ చూస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు. సరిగ్గా చెప్పావు. పద కూర్చుందాం.